కొబ్బరికాయలు నార తీసాడు వినబడుతుందిగా. ఓకే, కొబ్బరికాయలు తీసాను రాడు ఉంటాయి కదా సార్, రాడు నార తీసాడు కింద వండబెట్టాడు, అది తీసుకుని ఇట్లా కూర్చొనికి వచ్చిండు. నేను కాలు పెట్టింది కదా ఇక్కడ చేతుడు ఇట్లా అన్న అంటే ఆయన అప్పుడు కింద పడి దెబ్బ తాకింది సార్. ఇటు దెబ్బ తాకి రక్తం వస్తా ఉంది. రక్తం పెట్టుకుని ఇట్లా వస్తున్నాడు, మొత్తం ఇట్లా పూసుకొని ఈ అంగి మొత్తం ఎంచుకొని కాలు కింద పెట్టుకొని చీరుకుంటున్నాడు. చీరుకొని ఇక మేము వచ్చేటానికి మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఎస్పీ ఆల్రెడీ డిసైడ్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. సరే, ఇంకొకటి ఏంటంటే అక్కడ గొడవ జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? ఉన్నాయి. పైన గొడవ జరిగినప్పుడు అక్కడ ఉంది, కింద కొబ్బరికాయల రూమ్ దగ్గర కూడా ఉంది. వాళ్ళని అవి తీయమనండి, బయటపడుతుంది. మేము చెప్పింది అబద్ధమే. అది తీసేసిర్రు, సీసీ కెమెరా పెట్టలేదు అని చెప్తున్నారు. అది ఒకవేళ తప్పు మేము చేసిందే అయితే బయట పడుతుంది కదా సార్. అది సీసీ కెమెరాలు తీసి చూడండి సార్. మీరు 20,000 మంది వచ్చే జాతరకి సీసీ కెమెరాలు కూడా పెట్టాలి కదా మరి. 20,000 సీసీ కెమెరాలు ఉన్నాయి. రాత్రి చాలా మందితో మాట్లాడితే వాళ్ళు చాలా మంది చెప్పారు అన్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు తీసేసారు అని చెప్తున్నారు. ఉన్నాయి సీసీ కెమెరాలు ఉండే అని. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళను ఇచ్చి అది పాపనే లేదని చెప్పారు కదా, అంటే హషప్ చేసింది కదా అసలు. అంటే ఈ 2-3 రోజులు వీడియోలు రాలేదు. అదే ఎవరో చూసారు గింత అన్యాయం అని చాలా మంది భయపడుతున్నారు. ఇంకా కూడా నేను అనుకుంటే ఏదో 1-2 వీడియోలు ఇంకెవరైనా తీసినవి కూడా ఉంటే వస్తాయి. క్లియర్ గా సంకల పాపని పెట్టుకొని ఉన్నది కదా. ఇది తీసిన వాళ్ళు కాదు, కెమెరాలు తీసిన ఇదే మఫ్లర్ కూడా ఇదే ఇదే మఫ్లర్ అమ్మాయి, ఇదే లెక్కన డిజైన్ మాత్రం ఇదే ఉంది. ఇదే మఫ్లరా? ఉన్నది చూడ దాంట్లో ఎంత క్లియర్ గా మఫ్లర్ ఇట్లా పట్టుకొని ఉన్నది, ఆ వీడియోలు ఉన్నది. వాట్సాప్ లో బూతులు మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోస్ట్ పెడితేనే గొడవ అయిందని చెప్పి చెప్తున్నారు. లేదు సార్, నేను ఏమన్నా కొంచెం ఇంత గలీజ్గా మాట్లాడారు బాబు, మా వాళ్ళని ఇంత గలీజ్గా లంజాలండి ఇట్లా మాట్లాడారు కదా. నేను ఉడకంగా మిమ్మల్ని ఇట్లనే అంటే మీరు ఊకుంటారా అన్నాను. నేను గ్రూప్ లో పెట్టినా సార్. మీరు పెట్టిన ఆడియో ఉందా మీరు గ్రూప్ లో పెట్టినా? వాళ్ళు ఫోన్ తీసుకొని వాళ్ళే డిలీట్ చేసి మేము డిలీట్ చేసినట్టుగా క్రియేట్ చేసారు సార్. మేమే మా ఆయన నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందా? లేదు సార్, వాళ్ళే డిలీట్ చేసిర్రు. ఒకవేళ ఈయననే అంటే ఇప్పుడు ఈయన వీడియోని వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా సర్క్యులేట్ చేయొచ్చు కదా, ఇట్లా దిక్కింది మమ్మల్ని